నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జిలీబ్ ఆల్ షువైక్ ప్రాంతాన్ని ప్రవాసులు ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కువైట్ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత కొన్ని బిల్డింగులు ఏవైతే ఉన్నాయో అవి టైం అయిపోయాయని చెప్పేసి, కూలే స్థితికి చేరుకున్నాయని చెప్పేసి ప్రవాసులు అందులో నివసించడం వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి హెచ్చరిక నోటీసులు జారీ చేస్తూ ఉన్న యజమానులు పట్టించుకోకపోవడంతో కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఆ యొక్క భవనాలను కూల్చివేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క భవనాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క బిల్డింగులు శిథిలా వ్యవస్థకు చేరితే కానీ మీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం మంచిది. అలాగే జిలీబ్ ఆల్ షువైక్లోని కొన్ని ప్రాంతాలలో తక్కువ ఆదాయం కల ప్రవాస కార్మికులకు చౌక వసతి ఎప్పటి నుంచో ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది. చాలామంది ప్రవాసులు తమ ఆదాయంలో వీలైనంత ఎక్కువ ఆదా చేసి విదేశాల్లోని తమ యొక్క కుటుంబాలకు డబ్బు పంపడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఒక మంచం లేదా ఒక రూమ్ ఖర్చు ముందు భవనం పరిస్థితి తరచుగా ద్వితీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అధిక రద్దీ అనే విషవలయంలోకి దారితీసింది. దీని ఫలితంగా చాలామంది రూములను పంచుకోవడంతో పాటు సురక్షితమైన లేదా ఆమోదయోగ్యం కానీ ఆక్యుపెన్సీ స్థాయిల కంటే చాలా ఎక్కువ మొత్తం మంది భవనాలలో అయితే నివసిస్తూ ఉన్నారన్నమాట. చాలామంది రెంటులు ఎక్కువగా ఉండడంతో, బాడుగ ఎక్కువగా ఉండడంతో వాటిని చెల్లించలేక రూమును చాలా మందితో షేర్ చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి, అలాగే జిలీబ్ ఆల్ షువైక్లో మనం చూస్తే కానీ ఒక్కొక్క మంచానికి నెలకు 40 నుంచి 50 దినార్ల వరకు అద్దె ఉంటుందని చెప్పేసి, ఫలితంగా నిబంధనలు ఉల్లంఘించిన భవనాల నుంచి బయటకు నెట్టవేయబడిన ప్రవాసులు సమీపంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళుతూ ఉన్నారు. అక్కడ కూడా రద్దీగా ఉండవచ్చు అన్నమాట. ప్రస్తుతం జిలీబ్ ఆల్ షువైక్ నుంచి ప్రవాసులను పంపించి వేయడంతో హవల్లీ కావచ్చు, కైతానా కావచ్చు, లేకపోతే ఇతర ప్రదేశాలు, ఇతర ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏరియాలకి ప్రవాసులు వెళ్ళిపోతూ ఉన్నారు. దీంతో జిలీబ్ ఆల్ షువైక్ ప్రాంతాన్ని ప్రవాసులు ఖాళీ చేస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.